ఒక చిన్న కథ పెద్ద లెసన్ విను. మార్కెట్ లో చాలా మిల్క్ బ్రాండ్స్ ఉన్నప్పుడు ఇంకో కొత్త మిల్క్ బ్రాండ్ వచ్చి సక్సెస్ అవ్వడం పాసిబుల్. 2015 లో గురుగ్రామ్ లో కంట్రీ డిలైట్ స్టార్ట్ అయింది. ఫౌండర్స్ చక్రధర్ అండ్ నితిన్. కానీ వాళ్ళకి వచ్చింది సింపుల్ డౌట్. మనం డైలీ తాగే పాలు నిజంగా ప్యూరా అని డౌట్. ఇండియాలో చాలా మందికి మిల్క్ యొక్క ప్యూరిటీ పైన చాలా డౌట్స్ ఉన్నాయి. వాటర్ మిక్స్ అయి ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, ట్రస్ట్ ఉండదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మార్కెట్ లో అబ్జర్వ్ చేసి వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ ఈజీగా, పీపుల్ కి నమ్మకం రావట్లేదు. పాల్ని యాప్ లో ఆర్డర్ చేయాలా అనే డౌట్. లాజిస్టిక్స్ కష్టంగా ఉండేది. డైలీ డెలివరీ మిస్ అయితే కస్టమర్స్ యొక్క డిసాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ డేస్ లో నష్టాలు ఎక్కువ చూశారు. ఆపరేషన్ కాస్ట్ ఎక్కువ మార్కెటింగ్ పైన డబ్బులు పెట్టడానికి డబ్బులు లేవు. వర్డ్ ఆఫ్ మౌత్ మాత్రమే టర్నింగ్ పాయింట్ ఇక్కడే. ఫౌండర్స్ ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. బ్రాండ్ మాత్రమే కాదు, ప్రూఫ్ కావాలి అని. మిల్క్ యొక్క క్వాలిటీ పారామీటర్స్ ని యాప్ లో ట్రాన్స్పరెంట్ గా చూపించడం స్టార్ట్ చేశారు. ఫార్మ్ లోని డైరెక్ట్ సప్లై, మిడిల్ మ్యాన్ ని రిమూవ్ చేశారు. స్లోగా చేంజ్ కనిపించింది. కస్టమర్స్ యొక్క ట్రస్ట్ బిల్డ్ అయింది. సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అయ్యాయి. పాలతో పాటు నెయ్యి, పెరుగు, పన్నీర్ ని యాడ్ చేశారు. 2018 నుండి ఫండింగ్ వచ్చింది. బిగ్ ఇన్వెస్టర్స్ జాయిన్ అయ్యారు. సిటీస్ ఎక్స్పాండ్ అయ్యాయి. టీమ్ గ్రో అయింది. లక్షల మంది రెగ్యులర్ కస్టమర్స్. ఇండియాలో ఫాస్ట్ గ్రోయింగ్ డైరీ బ్రాండ్ లో ఒకటిగా నిలిచింది కంట్రీ డిలైట్. లెసన్ సింపుల్. మార్కెటింగ్ కన్నా ముందు ట్రాన్స్పరెన్సీ, ప్రూఫ్ ఉంటే ట్రస్ట్ ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుందని కంట్రీ డిలైట్ ప్రూవ్ చేసింది.